అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు గారండి. జీతాల పెంపు, డీఏ బకాయిలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులకు, ముఖ్యంగా కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు మరచిపోలేని తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి 2 అత్యంత కీలకమైన డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి పచ్చజెండా అయితే ఊపేశారు. ఈ యొక్క నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కార్పొరేట్ సొసైటీలు, పబ్లిక్ సెక్టార్ అండ్ అండర్‌టేకింగ్ పీఎస్‌యూస్, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇది ఒక గొప్ప వరమని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా మాత్రమే ఉండేది. కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు గతంలోనే 62 ఏళ్లకు పెంచినప్పటికీ ఈ కార్పొరేషన్ మరియు పీఎస్‌యూ ఉద్యోగులకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మరి దీనివల్ల దాదాపు 1500 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగులకు తమకు జరగబోయే నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వీరి రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన దస్త్రంపై స్వయంగా సంతకం చేశారు. సో, దీనివల్ల ఆయా ఉద్యోగులకు మరొక 3 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం లభించడమే కాకుండా వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి. మరి దీంతో పాటుగా ప్రభుత్వం తీసుకున్న మరొక చారిత్రాత్మక మరియు సాహసోపేతమైన నిర్ణయం ఏమిటంటే సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించడం. ఇది నిజంగా ఒక విప్లవాత్మక మార్పే అని చెప్పాలి. సాధారణంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ అమల్లోకి రాకముందు వెలువడినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగులకు ఎంపికైనటువంటి కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల వచ్చినటువంటి లేదా కోర్టు కేసుల వల్ల సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన వారికి ఇప్పటివరకు పాత పెన్షన్ హక్కు అనేది లభించలేదు. తాము పాత నోటిఫికేషన్ల ద్వారానే ఎంపిక అయ్యాం కాబట్టి తమకు పాత పెన్షన్ పొందే అర్హత ఉంటుంది అని 11,000 మంది ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ కుటుంబాలు తీవ్రమైన అనిశ్చితిలో అయితే ఉండేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో పెన్షన్ భరోసా అయితే లభించింది. ఆర్థిక శాఖ నుండి వచ్చినటువంటి ఈ యొక్క 2 కీలక ఫైళ్లకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఇప్పటికే పూర్తిస్థాయి ఆమోద ముద్ర అయితే వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ దస్త్రాలను త్వరలోనే జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుకు తీసుకురానున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే వీటికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన గౌరవం లభించినట్లు అవుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా నానుతూ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించడం పట్ల ఈపీఐసీఏ ఏపీఐ కాసా చైర్మన్ ఐకాసా చైర్మన్ ఫ్రెండ్స్ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ గారు మరియు ఇతర సంఘాల నేతలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఈ యొక్క పరిణామం రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని మరియు పని పట్ల నిబద్ధతను పెంచుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది 62 ఏళ్లకు పెంచడం మరియు 11,000 మంది ఉద్యోగుల యొక్క
ఓపీఎస్ అమలు చేయడం ద్వారా వేలాది మంది జీవితాల్లో సానుకూల మార్పైతే తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొంత భారం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే వెలువడనున్నటువంటి జీవోల కోసం ఉద్యోగులందరూ ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. సో దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.